చూస్తున్నారు మన లాస్ట్ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పాలన ఎట్లా ఉంటే దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటే దాని తర్వాత ఎట్లా ఉంటాయి పాలన మీరు దాదాపు చూశారు. దాదాపు మనకు లాస్ట్ టైం ఏమంటే సబ్సిడీ ఎంత దాదాపు ఎస్సీలకి 26,000 ఇచ్చారు, ఎస్టీలకి 5,000 ఇచ్చారు. దాదాపు 33,000 crores మొత్తం అదంతా సప్లై డబ్బులు అంతా ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. దాదాపు ఎన్ని హత్యలు జరిగినాయండి? 200 మంది దళితులకి చంపేశారు. ఏది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు కూడా అహంకారం అట్లనే ఉంది వాళ్ళకి. ఈరోజు కూడా వాళ్ళ చిన్న చిన్న నాయకుడు కూడా మాట్లాడుతుంటాడు, నేను పులి బిడ్డని, నేను సీమ బిడ్డని అని. అట్లా అహంకారం ఇంకా పోలేదు. అంటే వాళ్ళకి ఏమంటే ఒకటి చెప్పండి, లీడర్ ఎట్లా ఉంటుందో వాళ్ళ కార్యకర్తలు కానీ అట్లనే ఉంటారు, వాళ్ళ నాయకులు కూడా అట్లనే ఉంటారు. మనకు లీడర్ చక్కగా ఉండాలి. లీడర్ చక్కగా ఉంటే అందరు చక్కగా ఉంటారు. మీరు చూస్తున్నారు దాదాపు ఎంతమందిని అండి, మాకు ఒక ఎమ్మెల్సీ ఆయన డోర్ డెలివరీ చేసి ఆయన మీద కేసు కూడా లేదు. ఏదో ఫార్మాలిటీకి 10 రోజులు ఏదో రిమాండ్ పోయి వచ్చేసి మళ్ళీ బెయిల్ దొరికింది, ఇంకా కేసు నడుస్తుంది. కోడికత్తి కేసు అబ్బాయి సత్యబాబునా సీను, కోడికత్తి సీను, ఆయనకు 5 సంవత్సరాలు జైల్లో వేశారు. ఇంతవరకు దాని గురించి అసలు ఎంక్వైరీ కూడా లేదు. ఎందుకు అసలు ఆయన చేశాడా లేదా ఇంతవరకు దాని గురించి ఎంక్వైరీ కూడా లేదు. అది అట్లానే నడుస్తుంది. మీరు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మీద చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే కదా మన సెంట్రల్కి బాలయోగి గారికి స్పీకర్ పదవి ఇచ్చింది, దాని తర్వాత మన ప్రతిభా భారతికి స్పీకర్ ఇచ్చింది, ఇప్పుడు హోంమంత్రి గారికి అనిత గారికి అంత పెద్ద పోస్టులు ఇస్తున్నారంటే అది ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తున్నారు మన ప్రభుత్వంలో ఎక్కడన్నా ఇప్పుడు వరకు మత కళాలు జరిగినాయా? ఎక్కడన్నా ఎవరి మీద ఏమన్నా చిన్న ఇది అయితే కూడా ఇమీడియట్ పోలీస్ దాని మీద రియాక్ట్ అవుతుంది, ఇమీడియట్ కేసు బుక్ చేసి ఎక్కడ టాలరేట్ చేయడం లేదు. డ్రగ్స్ విషయం కానీ ఏమన్నా ఎవరన్నా మహిళల మీద వేధిస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఇమీడియట్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ సీఎం గారే చెప్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఎవరు కానీ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా శిక్షించండి అని తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. దానికోసం మనం ముందుకు వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు దాదాపు గత ప్రభుత్వంలో చూస్తున్నారు, మన నంద్యాలలోనే చూశారు ఎన్ని జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి మీరు చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ఒక అంబేద్కర్ స్టాచ్యూ కోసం చాలామంది పోరాడినారు. ఏం జరిగింది? ఏమన్నా చేశారా? మనం వచ్చిన తర్వాత 1.5 year తర్వాత ఫరూక్ గారు అందరు కలిసి మనం మాట ఇచ్చినాం. మీరు ఈరోజు చూడండి, మెయిన్ రోడ్లో మెయిన్ సెంటర్లో మున్సిపాలిటీ మధ్యలో మనం ఈరోజు అంబేద్కర్ విగ్రహం కట్టించాం. ఆ ఘనత ఎవరికి ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వంకే ఉంది. మనం చాలా ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం, చాలా గ్రామాలకి చెప్పినాం మేము ఖచ్చితంగా శ్మశానం ఇస్తామని చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము. ఆ ఘనత ఎవరికి ఉందంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్ ఉన్న నాయకుడు, ఎక్కడ ఏమి ఎంకరేజ్ చేయరు. మీరు చూస్తున్నారు గత వారం నుంచి కూడా చూస్తున్నాం మనం కర్నూలులో ఒక నాయకుడు తిడుతున్నాడు, ఇష్టం అంటే ఆయనకి నోరు లేదు, హద్దు లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయనకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లీడర్కే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు మాట్లాడండి ఇంత, మీకు నెక్స్ట్ మీకే మేము పదవి ఇస్తామని ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తాం. కానీ మా నాయకుడు అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. మీరు మాట్లాడితే అప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కదా మర్యాదగా మాట్లాడాలి, డిసిప్లిన్ కూడా మాట్లాడి, అవతల పార్టీ వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళతోనే మర్యాదగానే మాట్లాడాలని అది నేర్పించింది మా లీడర్. అది మా లీడర్కి వాళ్ళకి డిఫరెన్స్. అది మనం ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. ఏదో సొంత లీడరే, సొంత జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్లో చెప్పినాడు, నాకు ఇట్లా తిట్టినాడు, అట్లా తిట్టినాడు, మీకే తెలుసు. వాడు సొంతంగా ఎవరన్నా నాయకుడు చెప్పుకుంటారని. ట్రంప్కి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదండి, ఇద్దరు సైకోలే, ఇద్దరు సేమే. ఈరోజు ప్రపంచం ఆయన వల్ల ఇది అవుతుంది, మనకు రాష్ట్రం ఆయన వల్ల మనకు తగలపెడుతుంది. సేమ్ క్యారెక్టర్, ఇద్దరు సైకోలు. ఏం చేయగలుగుతారు? ఏం చేయలేము. ఏమంటే అట్లా ఉన్నారు మన వాళ్ళు. దానికోసం ఖచ్చితంగా దళితుల మీద మనకు ఖచ్చితంగా మా ప్రభుత్వం 100% మేము దళితులందరికీ మనం న్యాయం ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఏ పెండింగ్ కేసులు ఉన్నాయో 2019 నుంచి
24 వరకు ఏ అక్రమ కేసులు ఎవరు పెట్టారో ఖచ్చితంగా మా ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని కేసులు మేమంతా న్యాయంగా పోరాడి అన్ని కేసులు తీపిస్తాం. ఖచ్చితంగా దళితులకు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో కూడా మీ అందరికీ హామీ ఇస్తాం. మేము కానీ మంత్రి గారు కానీ మన సోదరులు అందరూ కానీ దళితుల కోసం పోరాడతాం. జై హింద్, జై తెలుగుదేశం.